జవాబులు చేస్తారు అక్కడ ఓన్లీ ఇట్లా మాట్లాడుతుంటారు అంటే ప్రిస్క్రైబ్డ్ ఆల్రెడీ స్క్రైబ్డ్ ఇవే ఉంటాయి ఇక్కడ ఏమి అడిగేది ఉండదు న్యాచురల్గా చెప్పేది ఏముండదు అనేది అది చెప్పింది చెప్పేవరకు ఇప్పుడు ప్రధానమంత్రి ప్రెస్ మీట్లే పెట్టాడు ఆయన ఈ 10 సంవత్సరాలు పెట్టింది మాక్సిమం ఒక 5, 6, 10 పెట్టిండు వాటి బండారం బయటపడిపోయింది. అట్లాగే మత ద్వేషాలకు సంబంధించి ఎట్లా చేసిండు ఈ 10 సంవత్సరాల నుంచి అంటే ఎక్కడెక్కడ ఏం చేసినారు ఎవరెవరు ఏం మాట్లాడినారు రెచ్చగొట్టినాయని కూడా గ్రోకు ఆర్డర్లో చెప్పుకుంటూ వచ్చింది క్రానలాజికల్గా. ఇక మూడో విషయం చెప్తాను, అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించి అక్కడ అల్లలు జరిగినాయి, ఈడ హిందువులు 20 మంది చచ్చిపోయినారు, ఆడ 100 మంది చచ్చిపోయినారని చెప్పి మిగతా ప్రాంతాలలో ఏవైతే ఒక ఏమంటారు విద్వేష భావాన్ని రెచ్చగొట్టి హిందువులను ఐక్యం చేసి మెజారిటీతో ఓట్లు పొందినరో వీటి గుట్టు కూడా గ్రోక్ బయట పెట్టింది. ఎట్లా బయట పెట్టింది? సోషల్ మీడియా ఆధారంగా ఎట్లా మోడీ పవర్లోకి వచ్చినాడో మోడీకి ఫాలో అవుతున్న ఎక్స్ వేదికగా 60 లక్షల ఖాతాలు ఫేక్ అని తేలిపోయింది. గ్రోక్ చెప్పిన సమాధానం ఇది. ఫేక్ అన్నప్పుడు ఏముంటది? ఇప్పుడు వాళ్ళు మోడీకి అనుకూలంగానే మాట్లాడుతుంటారు కదా, అది ముందర పెట్టి ప్రజల ముందు పెట్టి ఇగో ఇంతమంది ఫాలో అయిన మోడీ గారిని, మోడీ గారు చెప్పిన ఇంతమంది ఒప్పుకున్నారు, ఇంతమంది అంగీకరించిండ్రు అని మళ్ళీ వేరే మీడియాలలో ప్రచారం చేసి స్టేట్లలో ప్రచారం చేయడం జరిగింది. ఇవ్వాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వాలా బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో, అమిత్ షా నాయకత్వంలో ఈ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని వీటన్నిటిని మాధ్యమాలను అడ్డం పెట్టుకొని ఎట్లా వీళ్ళు చేస్తున్నారు అనేది చెప్పినారు. రెండో విషయం చెప్పినది ఇంకొక వాస్తవం కూడా బయటపెట్టింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ గాని బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ వంటి వాళ్ళు మత ద్వేషాలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని గ్రోక్ పేర్కొన్నది. దీన్ని మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈయన ఎన్నికలప్పుడు మాట్లాడింది యోగి ఆదిత్యనాథ్ యూపీ ఎన్నికలు అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలు మొన్న మాట్లాడిన దాంట్లో ఇవాళ ఔరంగజేబు ఘటన దీనికి మనము ప్రజెంట్గా నడుస్తున్న విషయాన్ని లింక్ చేసి మాట్లాడదాం. ఔరంగజేబు సమాధి మీద ఇవాళ మహారాష్ట్ర జరుగుతున్న రగడ, ఆయన ఎప్పుడో 500 క్రితం చనిపోయినాడో ఏదో పెట్టినారు ఆ సమాధి ఏదో ఉండదు, అది దాని మీద ఇవాళ ఆ సమాధిని లేపేయాల మొత్తం కూడా అని చెప్పేసి మహారాష్ట్రలో జరుగుతున్న గొడవ రెచ్చగొట్టింది ఈయన. ఔరంగజేబు వారసులందరూ కూడా సైకిల్ వేసుకొని తిరుగుతున్నారు, బీద స్థితిలో ఉండని ఈయన అంటాడు. ఇవాళ ప్రజెంట్ సిచ్యువేషన్లో భారతదేశంలో జరుగుతున్న నిరుద్యోగ కల్పన వీటి మీద లేదు. భారతదేశం దరిద్రంగా మారుతుంది. 30 కోట్ల మంది ఇవాళ ఒక్క పూటకే తిండి తింటున్నారు అనేది లేదు. దేశంలో జీడిపి పెరగటం లేదని చెప్పి గ్రోత్ మీరు ఇచ్చింది 8.5 ఉండాలని చెప్పినారు, 6.2 దాటలేదనేది లేదు. వ్యవసాయానికి పట్టి లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టి లేదు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను ఒక మత ద్వేషం ఒక హిందుత్వ వైపు రెచ్చగొట్టే విధంగా, ఒక వర్గం ఇంకో వర్గం మీద దాడులు చేసుకునే విధంగా ఏ గ్రోకునైతే మీరు ప్రోత్సహించినారో, ఏ ఎక్స్ వేదికగా అయితే మాకు ఇన్ని కోట్ల మంది ఫాలోవర్లు మోడీకి 60 లక్షల మంది ఫేక్ అకౌంట్లతోనే అయితే మీరు దుష్ప్రచారం చేసిందో, మీరు చేసిన దుష్ప్రచారాన్ని 60 లక్షల ఫేక్ అకౌంట్లను గ్రోకు బట్టబయలు చేసింది. కాబట్టి మీరు చేసిందంతా అబద్ధ ప్రచారం తేలిపోయింది.